హలో అండి అందరికి. నా పేరు రాజేష్ రాథోడ్. నేను మీ మార్కెట్ అన్న. జనరల్ గా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఏదైనా మంచి స్ట్రాటజీ చెప్పమని చెప్పి. స్ట్రాటజీస్ 100% వర్క్ చేస్తాయా అంటే లేదనే చెప్తాను, కానీ కొన్ని కన్ఫర్మేషన్స్ కి అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఒక స్ట్రాటజీ ఒకటి చెప్తా, కానీ చాలా బాగా పనిచేస్తుంది. పేషెన్స్ తోని ట్రేడ్ చేస్తే చాలా మంచి ట్రేడ్స్ ఇస్తుంది అది. ఆ స్ట్రాటజీ వచ్చేసి 9 EMA ఇంకా పివట్ పాయింట్స్ అన్నమాట. సో బెటర్ 5 minutes గానీ 15 minutes లో గానీ చేయండి. వెయిట్ చేయండి, ట్రేడ్ కన్ఫర్మేషన్ తీసుకోండి, దాని తర్వాత ట్రేడ్ పని చేయండి. ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందో మనం స్క్రీన్ మీద చూద్దాం. ఇండికేటర్ సెషన్ లోకి వెళ్ళి పిఐ విఓటి పివోట్ పాయింట్ స్టాండర్డ్ అని ఉంటది. సో అది ప్లాట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఏ అని కొడితే ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని చెప్పి వస్తుంది, అది ప్లాట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈఎంఏ సెట్టింగ్స్ అలానే ఉంచాలి. పివోట్ పాయింట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ వచ్చేసి అక్కడ ట్రెడిషనల్ అని ఉంటుంది. సో దాన్ని మనము ఫిబొనాకీకి చేంజ్ చేసుకొని ఓకే ప్రెస్ చేసుకోవాలి. సో స్ట్రాటజీ ఏం లేదండి, చాలా సింపుల్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా 9 EMA కింద క్యాండిల్ క్లోజ్ అయ్యి అండ్ పివోట్ పాయింట్ ని దాటి క్యాండిల్ గాని క్లోజ్ అయింది అంటే మనం సెల్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి. ఇది చూడండి, ఇది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన స్టాప్ లాస్, మన టార్గెట్ వచ్చేసి చూడండి చాలా మంచి 1:2 టార్గెట్స్ ఇస్తూ ఉంటది. సో ఇది చాలా మంచి ట్రేడ్. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇది కూడా సెల్ సైడ్ ట్రేడే. 9 EMA కింద క్యాండిల్ క్లోజ్ ఉంది, ప్లస్ పివోట్ పాయింట్ కింద కూడా క్యాండిల్ క్లోజ్ ఉంది. ఇక్కడ మన ఎంట్రీ పాయింట్, ఇది మన స్టాప్ లాస్, టార్గెట్ చూడండి ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చిందో ఇక్కడ చూడండి. సో ఇదే డే మనకి 2 ట్రేడ్స్ ఇచ్చింది అనమాట. 9 EMA కింద క్యాండిల్ క్లోజ్ ఉంది, ప్లస్ పివోట్ ని కూడా క్రాస్ చేసి క్యాండిల్ బాడీ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం సెల్ సైడ్ తీసుకుంటాము. లో మనకి స్టాప్ లాస్ ఎంట్రీ వచ్చేసి ఇది. సో చిన్న స్టాప్ లాస్ ప్లస్ చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ చూడండి, అదే రోజు నెక్స్ట్ లాంగ్ పొజిషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఈఎంఏ క్రాస్ అయింది, ఈఎంఐ క్రాస్ అయ్యి మనకు బాడీ క్లోజ్ చేసింది, కానీ ఇది మనకు కన్ఫర్మేషన్ కాదు. మనకేంటి కన్ఫర్మేషన్? పివోట్ కూడా దాటి బాడీ అనేది క్లోజ్ అవ్వాలి, క్యాండిల్ బాడీ అనేది. సో ఇక్కడ ఈఎంఐ క్రాస్ అయింది, ప్లస్ ఇక్కడ మన కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ క్యాండిల్ మనది ఎంట్రీ పాయింట్, దానిలో మన ఎస్ఎల్, మన టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ పివోట్ లైన్. సో చూడండి, చాలా మంచి టార్గెట్ ఇచ్చింది. ఇంకా మీరు అలా బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. సో ఇలా చాలా పేషెంట్ చేస్తే రోజుకి మినిమం 1 ట్రేడ్ లేదంటే 2 ట్రేడ్స్ కంపల్సరీ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ మార్కెట్ అన్న.